హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మేక తలకాయ మరియు కాళ్ళతో చేసే రెసిపీని తయారు చేసుకుందామండి. కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని దీనన్నిటినీ కలుపుకొని ఇప్పుడు మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది మన చూపు బాగుండేందుకు సహాయపడుతుంది. కన్ను ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కొద్దిగా ఆ మటన్ మొత్తం కడిగేసుకున్న తర్వాత అందులో కొంచెం కారము, పసుపు మరియు కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఫస్టే మంచిగా కడిగేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, లవంగాల మసాలా వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకోవడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది లేకపోతే మటన్ లేనే లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తాన్ని కలుపుకోవాలండి. మటన్ కాళ్ళతో సూప్ చేసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. అది కూడా ఒకసారి మీకు నెక్స్ట్ వీడియోలో తయారు చేస్తానండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది శుభ్రంగా ఉడికించినవి మాత్రమే తినాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ కూడా గురయ్యే ప్రమాదం ఉంటుంది. మంచిగా ఉడికించుకొని కూడా తినాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రెష్ ఆయిల్, మనకి న్యాచురల్గా దొరికే ఆయిల్ని ఇందులో యూజ్ చేశానండి నేను. ఆయిల్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆయిల్తో ఉన్న దాన్ని కూడా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కంటి చుట్టూ ఉన్న శుక్లవత్రాలతో దృఢత్వం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, మసాలాలు చూడండి, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర అండ్ ఇలాచీ, ఈ అన్నిటినీ ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఒక ఆనియన్, మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులో రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడం వలన మనకి ఇమ్యూనిటీ మెరుగవుతుందండి. ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా చూపించే విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మేక తలకాయ కూర అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ టేస్ట్ అండి. అదైతే ఈ మటన్ తినే కంటే, మటన్ కీమా తినే కంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు అదే మనం పోపేసుకున్న దాంట్లోకి ఈ మటన్ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్నామండి. వాటిని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ మనం కుక్కర్కి మూత పెట్టేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడిని, కొంచెం లవంగాల పొడిని యాడ్ చేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర లేనిది వంటకమే లేదు కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండో, మన తలకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా ఇది. వారానికి ఒక్కసారైనా తినాలనిపిస్తుంది. తినండి ఫ్రెండ్స్. మనం ఎంత పని చేసినా తినడానికి కోసమే కదా. సో మంచి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి.